Hi, my name is Gautam, and I actually stay in Markajgi itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because నేను personally allopathy చాలా suffer అయినా. And I definitely do not recommend allopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageshwar Rao and the clinic name is Neocare Homeopathy. 2024 మార్చి నెల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, గోచారం ఎలా ఉన్నది అనేటటువంటి వాటి విషయాన్ని గురించి మనం చర్చించుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ మాఘమాసంలో మార్చి నెలలో తెలుగు మాసాలైతే 2 మాసాలు కలిసి వస్తాయి. మాఘము, ఫాల్గుణము 2 మాసాలు వస్తూ ఉన్నాయి. ఈ 2 మాసాల కలయికలో అసలు యాక్చువల్లీ తెలుగులో అయితే ఒకటే మాసంగా రావాలి, కానీ మనం ఇంగ్లీష్ చెప్పుకుంటున్నాం కాబట్టి, ఎందుకంటే ఎక్కువ ప్రజలందరూ వాడుకలో ఇంగ్లీషు మానాన్నే పరిగణలో తీసుకుంటున్నారు కాబట్టి మనం మార్చి అని చెప్పుకుంటున్నాం ఇప్పుడు. అందుచేత ఈ మార్చిలో పరిగణలోకి తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇందులో మాఘమాసం కొద్ది రోజులు ఉంటున్నది, అలాగే పాల్గొన మాసం కొద్ది రోజులు ఉంటుంది. మాఘమాస బహుళ షష్ఠి నుండి ఫాల్గుణ మాస షష్ఠి వరకు ఈ యొక్క తెలుగు మాసాలు ఈ మార్చి నెల అనేటటువంటి దాన్ని సమానంగా సరిపోతూ ఉంటాయి. అందుచేత ఈ మార్చి నెల యొక్క ఫలితాలు మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఈ మార్చి నెలలో గణిత ఎలా ఉన్నాయి అంటే, ప్రధాన గ్రహాలైనటువంటివి అంటే ఎక్కువ కాలం సంచరించేటటువంటి గ్రహాలు మాతృదేవోభవ, శ్రీధరియం ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మనము 2024 మార్చి నెల వృశ్చిక రాశి వారికి గోచారం ఎలా ఉంది, ఆ గ్రహచారం వల్ల వాళ్ళకి కలిగేటువంటి ఫలితాలు ఏవి అనేటువంటి విషయాన్ని చర్చిద్దాము. ఇవి ఇప్పుడు మనం చర్చించబోయేది కేవలం గోచారం మాత్రమే, జాతకం కాదు. ఈ విషయం చాలాసార్లు చెప్పాను. ఎందుకని అంటే, ఇన్నిసార్లు చెప్పాల్సి వస్తుంది అంటే, ఇప్పటి వరకు అందరూ దీన్ని విడమర్చి ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళలేదండి. గోచారం చెప్తున్నారు, కరెక్ట్గా చెప్తున్నారు, ఓకే, కానీ ఇది గోచారం కొంతవరకే, జాతకంతో ముడిపెట్టుకోవాలనే విషయాన్ని చాలామంది ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళలేకపోయిన కారణంగా వాళ్ళల్లో కొంత ఈ జ్యోతిష్యం మీద వారికి సరైన అవగాహన ఏర్పడలేదండి. చాలామంది మమ్మల్ని ప్రశ్నించడం జరిగింది. వారు చెప్పింది విన్నామండి, వీరు చెప్పింది విన్నామండి, ఏ ఒక్కటి జరగలేదండి, ఏ మార్పు అని చెప్పి అడగడం జరిగింది. అందుచేతనే జరగదండి. ఎందుకంటే మామూలుగానే ఇది జ్యోతిష్యంలో ఒక భాగము. దీనివల్ల నిష్ణాతుడైనటువంటి ఒక జ్యోతిష్యుడు చెప్పగలిగితే ఒక 20% యథార్థం కావచ్చు. లేదు కొంతవరకు చదువుకున్నాం కానీ మరి తెలిసిందే చెబుదాం, తెలియని చెప్పలేడుగా, ఎలాగున్నాం, తెలిసిందే చెబుదాం అనేటువంటి భావనతో కనుక ప్రారంభం చేస్తే, జ్యోతిష్యం చెప్పడం ప్రారంభం చేస్తే దానివల్ల వచ్చేటటువంటి ఫలితం ఇంతకుముందు మనం అనుకున్న 20% అనుకున్నాం కదండి, 20% కాదు, ఓన్లీ 2%. అందుచేత ఎవరికి ఏ పన్ను కావండి. మీకు ఈ 20% అయినా కూడా పూర్తిగా ఇదే జాతకం కాదండి. జాతకముతోటి అనుసంధానం చేసుకోవలసినటువంటి ఒక భాగము. జ్యోతిష్యంలో ఇది ఒక భాగము మాత్రమే. దీన్ని మనం ఖచ్చితంగా మన జాతకంతో, వ్యక్తిగత జాతకంతో అనుసంధానం చేసుకుంటేనే ఫలితాలు చక్కగా వస్తాయి. నిష్ణాతులైన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ప్రజల దగ్గరికి వెళ్ళలేదు. ఈ విషయం వాళ్ళు ఇదే జాతకం అనుకుంటున్నారు, భ్రమపడుతున్నారు. అందు గురించి అని మరీ చెబుతూనే ఉన్నాను, ఇంకా కొద్ది కాలం చెబుతాను కూడా. ఎందుకంటే చూసిన వాళ్ళు కొంతమంది పోయిన నెలలో వినకపోయి ఉండొచ్చు, అంతకుముందు నెలలో కొంతమంది వినకపోయి ఉండొచ్చు, కొన్నిట్లో మనం చెప్పడం మనం మర్చిపోయి ఉండొచ్చు. ఏ విధంగా అయినా వారికి 100 సార్లు మనం చెప్పినట్టయితే కనీసం ఓ 7-8 ఎపిసోడుల్లోనైనా వాళ్ళు చూస్తారు,
ఓహో అసలు విషయం ఇదా అని చెప్పేసి గ్రహించడం జరుగుతుంది. తద్వారా వాళ్ళ జాతకాన్ని ఒక నిష్ణాతులైనటువంటి ఒక జ్యోతిష్య చేత చూపించుకోవడం జరుగుతుంది. అది ఎవరైనా చాలామంది ఉన్నారు నిష్ణాతులైనటువంటి వాళ్ళు. అలా నిష్ణాతులైనటువంటి వాళ్ళ దగ్గర చూపించుకోండి. ఆయన చెప్పేటట్టు మొట్టమొదటి ఒకటండి, జాతకం చెప్పించుకున్నా, గోచారం చెప్పించుకున్నా ఆయన నిష్ణాతుడా అవునా కాదా అనేటువంటి విషయాన్ని మీరు రూఢి చేసుకోవాలి, రూఢి పరుచుకుని వెళ్ళండి. అంతేగాని ఏదో కొంచెం కొంత మాత్రమే నేర్చుకుని చెప్పినట్టయితే మనకు తగినటువంటి ఫలితాలు రాజాలవండి. అంచేత నిష్ణాతులైన వారు చూపించుకోండి తప్పకుండా. అయితే ఇప్పుడు మనము వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో, ఈ మార్చి నెలలో ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ వృశ్చిక రాశి వారికి చతుర్థంలో అంటే 4వ ఇంట శని సంచారం జరుగుతోంది. అది స్వక్షేత్రం. దీనిని అర్ధాష్టమ శని అంటారు. అంటే 4వ ఇంట గోచార రీత్యా 4వ ఇంట శని కనుక ఉన్నట్టయితే దాన్ని అర్ధాష్టమ శని అని అంటారు. దీన్ని కంటక శని అని కూడా అంటారండి. కంటకం అంటే ముళ్ళు. మనకి శని చాలా రకాలుగా బాధిస్తాడు. అర్ధాష్టమ, అష్టమ, ఏలినాటి శని, ఇన్ని రకాలుగా. ఏలినాటి శని అనేది 3 రాసుల్లో సంచారం జరుగుతుందండి. అందుచేత 5 రాసుల్లో మనకి అసలు నిజానికి చెప్పాలి అంటే 3 రాసుల్లోనే ఆయన అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. అయితే 5 రాసులు ప్రత్యేకించి ఇక్కడ మనకి ఈ 5 రాసుల్లో అంటే అర్ధాష్టమ, అష్టమ, ఏలినాటి శని, ఈ 5 రాసుల్లో ఉన్నప్పుడు మరింత బాధించేటట్టు అవకాశం ఉన్నది. అయితే ఇక్కడ మనకు అదృష్టం ఏంటంటే ఆయన స్వక్షేత్రం కానీ, ఆయన స్వ నక్షత్రాల్లో కానీ, ఆయనకు ఉచ్చస్థానమైనటువంటి తులరాశిలో కానీ సంచారం చేసినప్పుడు కొంత సడలింపు ఉంటుంది. ఎందుకని అంటే నన్ను నేను గిచ్చుకోలేను కదండి, నన్ను నేను దూషించుకోలేను కదా, నన్ను నేను తిట్టుకోను కదా. అదేవిధంగా ఆయన స్వక్షేత్రంలో కానీ, ఆయన అంటే స్వక్షేత్రం అంటే 2 స్వక్షేత్రాలు ఆయనకి, మకరం, కుంభము. అలాగే ఆయనకి ఉచ్చస్థానమైనటువంటి తులలో కానీ, ఆయన స్వనక్షత్రాలైనటువంటి పుష్యమి, అనురాధ, ఉత్తరాభద్ర, పూర్వభద్ర ఏదో ఉంది. ఆ 3 నక్షత్రాలను కొంత మినహాయింపు ఉండేది ఉంది అని చెప్పేసి మనకు పెద్దలందరూ తెలియజేస్తున్నారు. అంచేత ఆయన స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి కొంత మనకి మినహాయింపు ఉంటుంది, అందులో సందేహం ఏమీ లేదు. అలా అని చెప్పేసి పూర్తిగా మనకి ఏమాత్రము అంత ఉపకారం చేస్తాడని కూడా అనుకోవటానికి లేదండి. స్థానం 4వ స్థానంలో ఉన్న ఫలితం అదే, కానీ స్వక్షేత్రం అయినందువల్ల మినహాయింపు మాత్రమే మనం ఆశించాలి. ఇకపోతే 5వ స్థానంలో రాహు గ్రహ సంచారం అంత అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వచాలదు. అయితే ఈ వృశ్చిక రాశి వారికి 6వ స్థానంలో అంటే మేషరాశిలో గురు సంచారం కొంతవరకు స్వఫలితాన్ని ఇస్తుంది. ఇంకేదంటే ఆయన స్వక్షేత్రాలైనటువంటి ధను, మీనరాశుల నుంచి కనుక మనం తీసుకున్నట్టయితే ఆయన స్వక్షేత్రం నుంచి 5వ స్థానం కాబట్టి ఆయన మనకి ఆరోది అంత స్వఫలితాలు ఇవ్వకపోయినప్పటికీ ఇట్లా ఇందాక మనం చెప్పుకోవాలని శని గురించి, అదేవిధంగా ఆయనకి ఒక రకంగా 5వ స్థానం అవుతుంది కాబట్టి అంటే ధనురాశి నుంచి అంచేత ఆయన ఆ స్థానంలో ఉన్నటువంటి ఆ ఫలితాన్ని ఇస్తాడు. 5వ స్థానం కాబట్టి దాని ఫలితాన్ని సుఫలితాలు అశుభ ఫలితాలు 2 మిశ్రమంగానే ఉంటాయండి. అక్కడ 6వ స్థానం కాబట్టి ఆ ఫలితము ఉంటుంది. ఈ ధనుసు నుంచి 5వ స్థానం కాబట్టి ఆ శుభ ఫలితాలు ఇస్తాడు. ఆ విధంగా మనకి శని గురులు ఒక రకంగా మనకు చెప్పాలి అంటే మిశ్రమ ఫలితాలు ఇస్తారు. ఇకపోతే కేతువు మాత్రం పూర్తి సుఫలితాలు ఇస్తాడండి. ఏకాదశ స్థానంలో ఆయన సంచారం జరుగుతోంది. అందుచేత ఆయన ఏ విషయం తీసుకున్నప్పటికీ కూడా లాభస్థానంలో ఏకాదశ శుభ స్థానం కాబట్టి ఆ ఏకాదశ శుభస్థానంలో కేతు ఉండటం వల్ల ఆధ్యాత్మికమైనటువంటి దృక్పథం పెరుగుతుంది. దాన్ని లాభస్థానం అంటారు. కాబట్టి మిగతా విషయాల్లో ఏ గ్రహాలు కొంత అననుకూలంగా ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా వాటిని ఈయన కవర్ చేసుకుంటూ వస్తారు. తన విషయంలో కానివ్వండి, పిల్లల చదువు విషయంలో కానివ్వండి, కుటుంబ విషయంలో కానివ్వండి,
ఉద్యోగ విషయంలో కానివ్వండి, వ్యాపార విషయంలో కానివ్వండి, మీరు ఆరోగ్య విషయంలో కానివ్వండి, ఏ రంగంలో అయినా సరే ఏ రకమైనటువంటి చిన్నపాటి ఇది వచ్చినా అక్కడ లాభస్థానంలో ఉన్నటువంటి గ్రహం అది దానికి వేరే లెక్కలు ఉన్నాయంటే అవి అక్కర్లేదు. నైసర్గిక శుభగ్రహ పాపగ్రహం అని ఏకాదశంలో ఏ గ్రహం ఉన్నా యోగించి తీరుతుంది. ఇది శాస్త్రం. అందుచేత ఆయన మీకు ఎక్కడ ఆపద, ఏ గ్రహం వల్ల ఏ స్థానంలో ఉండడం వల్ల ఏ ఆపద వచ్చినప్పటికీ కూడా అక్కడ నేనున్నాను అని చెప్పేసి ప్రత్యక్షం అవుతూ ఉంటారండి ఏకాదశి స్థానంలో ఉన్నటువంటి గ్రహం. అందుచేత మీకు ఈ వృశ్చిక రాశి వారికి ఖచ్చితంగా అన్ని రకాలుగా ఉపయోగపడేటటువంటి గ్రహం ఇప్పుడు కేతు గ్రహం అవుతోందండి. ఈ విధంగా వృశ్చిక రాశి వారికి ఫలితాలు ఉంటాయి. అందుచేత ఇక్కడ మిగతా గ్రహాలన్నీ కూడా కొద్దిపాటి శని అర్ధ అశుభ గురు అశుభ రెండు రకాలుగాను, ఈ కేతువు మాత్రం మనకి పూర్తి ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. అందుచేత మనకి చాలా విషయాలు మనకి ఆయన చూసుకుంటూ ఉంటారు. అయితే అవసరానికి తగినటువంటి ధనం సమకూరుతూనే ఉంటుంది. కొంత అనారోగ్య సమస్యలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. నూతన వ్యక్తుల చేత ఏర్పడేటువంటి పరిచయాలను కూడా మనం కొంచెం ప్రయోజనకరంగా మార్చుకోగలగాలి. ఆ విధంగా మనకి ఈ సొంత నిర్ణయంతో నిర్ణయాలు తీసుకోండి. ఎవరి యొక్క ఆలోచనతోటి మీరు ముందుకు వెళ్ళవద్దండి. ఎందుకంటే మనకు శాస్త్రం ఏం చెబుతోంది అంటే స్వబుద్ధి సుఖం చేయవ, మీ బుద్ధితో ఏదైతే చేస్తారో అది సుఖాన్ని ఇస్తుంది. పరబుద్ధి వినాశక. ఎవరితో మాట విన్నాం, చేశాం, పని పాడైంది. పరబుద్ధి వినాశక. స్త్రీ బుద్ధి వద్దులండి, అది చెప్పను. అది శాస్త్రం ఏదో చెప్పింది, అది కూడా చెప్పనండి. ఎందుకంటే అది కొంచెం వివాదాస్పదమైనటువంటి విషయం. అందుచేత ఆ విషయాన్ని స్త్రీ బుద్ధి అనేటువంటిది అలా డాష్ వదిలిపెట్టేద్దాం. గురుబుద్ధి విశేషత. మీరు ఎవరన్నా సలహా అడగాలి. ఒక వ్యాపార విషయంలోనే కాదు, ధన విషయంలోనే కాదు, ఒక మంచి విషయం ఏ విషయంలోనైనా సరే మీరు సలహా అడగదలుచుకుంటే మీ స్వబుద్ధి ఫస్ట్. తర్వాత 4వ ఆప్షన్ ఏంటంటే గురుబుద్ధి విశేషత. మన గురువులు ఎవరైతే ఉన్నారో అది మనకి మన బుద్ధి కంటే కూడా వారి యొక్క సలహా సంప్రదింపులు మనం తీసుకుని ఆచరణలో పెట్టినట్టయితే మన సొంత ఆలోచన కంటే కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది మన గురువులు. వాళ్ళు నిజమైన గురువులు అయితే వారు మన శ్రేయస్సునే కాంక్షిస్తూ ఉంటారు. తన పిల్లల శ్రేయస్సు కంటే కూడా శిష్యుడి యొక్క శ్రేయస్సు ఎక్కువ కోరుతూ ఉంటారు. ఈ విషయం మనకు భారతంలో కూడా అర్థమవుతూ ఉంటుంది. తన కుమారుడైనటువంటి అశ్వత్థామ కంటే కూడా ఎక్కువ ప్రిఫరెన్స్ అర్జునుడికి ఇచ్చాడు అక్కడ. అందుచేత గురువు గారు శిష్యుడి మీదే ఎక్కువ ప్రేమ ఉంటుంది కన్న పిల్లల కంటే కూడా. అందుచేత తన బుద్ధిని తను ఉపయోగించుకోండి, మీ బుద్ధిని మీరు ఉపయోగించుకోండి. లేదా మీ శ్రేయస్సు కోరే గురువుల యొక్క సలహా సంప్రదింపులు తీసుకోండి. అది మిమ్మల్ని జీవితంలో ముందుకు తీసుకెళ్తూనే ఉంటుంది. అందులో ఏ మాత్రం సంశయం లేదండి. మన పురాణాల్లో చెప్పిన విషయం, మన పెద్దలు చెప్పినటువంటి విషయం. ఈ విధంగా మీరు ఆ విధంగా ముందుకు వెళ్ళినట్టయితే మీరు తలపెట్టినటువంటి పనిలో ముందుకు వెళ్తూ ఉంటారు. అది పెట్టుబడి కావచ్చు, లేదా ఒక పని కావచ్చు, లేకపోతే ఒక చదువు విషయం కావచ్చు. ఏ విషయం అయినప్పటికీ కూడా మీ యొక్క బుద్ధిని మాత్రమే మీరు ఓ సొంత నిర్ణయంతో ముందుకు సాగండి. అలాగే గ్రహ సంచారం కొంత ప్రతికూలతలు ఏర్పడుతూ ఉన్నాయి. ఏర్పడినప్పటికీ కూడా బంధుమిత్ర వర్గం చేత అకారణ కలహాలకు కూడా కొంచెం కారణం అవుతూ ఉంటుంది. అంచేత ఎన్నో విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే అవన్నీ కూడా ఓ పెడచెవిని పెట్టండి, వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకోకండి. చెప్తూ ఉంటారు మనల్ని ఇప్పుడు కాడా, మిమ్మల్నే కాదండి, మన శ్రేయస్సు కోరేవాళ్ళు ఇద్దరుంటే పక్కకు వెళ్ళి వేరే రకంగా మాట్లాడేవాళ్ళు 200 మంది ఉంటారు. అందుచేత అవన్నీ పట్టించుకోకండి. మీ ప్రయత్నం ఉద్యోగ విషయంలో కావచ్చు, మీరు ఎక్కడైనా సరే మీరు ఏం చేయదలుచుకున్నారో అది మీ సబుద్ధితోటి, మీ గురుబుద్ధితోటి ముందుకు వెళ్ళిపోండి. మీరు అన్నిటా విజయాన్నే సాధిస్తారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. అందుచేత మీరు ఈ ప్రతికూలంగా కొన్ని ఉన్నప్పటికీ కూడా మీకు సర్దుబాటు రావాలంటే ప్రతిసారి మనం చెప్పుకుంటున్నట్టుగానే నవగ్రహాలు ప్రార్థించుకోండి, మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. అంచేత ఆ విధంగా మీరు ముందుకు వెళ్ళడానికి చాలా అవకాశం ఉన్నది. శుభం భూయాత్.